నమస్కారం. ఈ రోజుల్లో మన చుట్టూ ఎన్నో ఆకర్షణలు కదా. అవును. చాలా ఒత్తిడులు కూడా. నిజమే. మరి ఇలాంటి టైంలో మనస్సును ప్రశాంతంగా అంటే అదుపులో ఉంచుకోవడం ఎలా? ఇది చాలామందికొచ్చే ప్రశ్నే అనుకుంటా. ఖచ్చితంగా. అయితే దీనికి సమాధానం ఏకంగా వేల ఏళ్ల క్రితమే బుద్ధుడు ఒక సూత్రంలో చెప్పారంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. హ్మ్. నిజమే. ఈరోజు మనం సరిగ్గా ఆ సూత్రంలోకే లోతుగా వెళుతున్నాం. దాని పేరు ఇంద్రియ భావన సుత్తం. అవును. మధ్యమ నికాయంలో వస్తుందిది. ఇది మన ఇంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, శరీరం ఇంకా మనస్సు, వీటన్నిటినీ ఎలా డీల్ చెయ్యాలి, వాటి ద్వారా వచ్చే అనుభవాలకు ఎలా స్పందించాలి అనే దానిపై ఒక అద్భుతమైన ప్రాక్టికల్ మార్గాన్ని చూపిస్తుంది. ప్రాక్టికల్ అనేది చాలా ముఖ్యమైన మాట ఇక్కడ. అవును. మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం ఈ సుత్తంలోని కీలక విషయాలు, దాని అసలు అర్థం ఏమిటో తెలుసుకోవడమే ఈరోజు మన పరిశీలన లక్ష్యం. సరే, తప్పకుండా. చాలామంది ఇంద్రియ నిగ్రహం అంటే ఏంటో, వాటిని బలవంతంగా మూసేయాలి, ఏమీ చూడకూడదు, వినకూడదు అని అనుకుంటారు. అవును, అదే జనరల్ ఐడియా ఉంటుంది. కానీ బుద్ధుని బోధన దీనికంటే చాలా చాలా లోతైనది. అసలు పాయింట్ ఏంటంటే, ఇంద్రియాలను మూసేయడం కాదు, వాటి ద్వారా వచ్చే అనుభవాలని స్పష్టంగా గమనిస్తూ వాటికి లొంగిపోకుండా తెలివితో అంటే జ్ఞానంతో ఎలా స్పందించాలో నేర్పిస్తుంది. ఓ, అంటే వాటిని వాడటం మానేయమని కాదు. అస్సలు కాదు. ఇదే అసలైన మానసిక స్వేచ్ఛకు, శాంతికి దారి అని చెప్పొచ్చు. ఈ సుత్తం నేను ఇలా విన్నాను అని మొదలవుతుంది. బుద్ధుడు గజంగలాయం దగ్గర సువేనువనంలో ఉన్నప్పుడు జరిగిన సంభాషణ ఇది. కథ అక్కడే మొదలవుతుంది కదా. పారాసిరియా అనే బ్రాహ్మణుడి శిష్యుడు ఉత్తరుడు, ఒక యువకుడు, ఆ ఉత్తరుడు బుద్ధుని దగ్గరకు వస్తాడు. నమస్కరించి కాసేపు మాట్లాడి ఒక పక్కన కూర్చుంటాడు. అప్పుడు బుద్ధుడు సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు. ఉత్తరా, మీ గురువు పారాసిరియా, ఆయన ఇంద్రియ నిగ్రహం గురించి చెప్తారా అని అడిగారు. దానికి ఉత్తరుడు చాలా కాన్ఫిడెంట్గా, అవును గౌతమా, మా గురువుగారు బోధిస్తారు అని చెప్తాడు. సరే, బోధిస్తారు. కాని ఎలా? బుద్ధుడు అది కూడా అడిగుంటారు. అవును, వెంటనే అడుగుతారు. మంచిది, మరి ఎలా బోధిస్తారు అని. ఇక్కడే అసలు విషయం బయటపడుతుంది. ఏమని చెప్పాడు ఉత్తరుడు? ఉత్తరుడు ఇలా అన్నాడు. గౌతమా, మా గురువుగారు కంటితో రూపాలను చూడకూడదు, చెవితో శబ్దాలను వినకూడదు అని ఇలా. ఓ, అంటే ఇంద్రియాల్ని వాటి పని చేయకుండా ఆపేయమని చెప్పారన్నమాట. సరిగ్గా. వాటి విషయాలను గ్రహించకుండా ఉండమని. అదే వాళ్ల పద్ధతి ప్రకారం నిగ్రహం. ఇక్కడే బుద్ధుడొక కీలకమైన ప్రశ్న వేశారు కదా. దాంతో ఉత్తరుడు నమ్మకాలే కదిలిపోయాయంటారు. అవును. బుద్ధుడు వెంటనే ఇలా అడుగుతారు. అలా అయితే ఉత్తరా, మరి గుడ్డివాడు రూపాలను చూడడు కదా? చూడడు. మరి అతను కూడా ఇంద్రియ నిగ్రహం పొందినట్లేనా? అలాగే చెవిటివాడు, అతను శబ్దాలను వినడు, అతను కూడా ఇంద్రియ నిగ్రహం సాధించినట్లేనా? అబ్బా, ఎంత సింపుల్గా కాని ఎంత పవర్ఫుల్గా ఉందా ప్రశ్న. నిజమే కదా. కన్ను లేకపోతే చూడకపోవడం నిగ్రహం ఎలా అవుతుంది? అదే, చెవుడు కూడా అంతే. ఆ ప్రశ్నకు ఉత్తరుడు ఏం చెప్పాలో తెలియక సైలెంట్ అయిపోయాడు. పాపం. తలదించుకున్నాడు. తన గురువు చెప్పిన పద్ధతిలో ఏదో లోపం ఉందని అతనికొక్కసారిగా అర్థమైపోయింది. అంటే కేవలం ఇంద్రియాలను ఉపయోగించకపోవటం, వాటిని బలవంతంగా ఆపడమనేది అసలైన నిగ్రహం కాదని బుద్ధుని మాటల ద్వారా తేలిపోయింది. ఖచ్చితంగా. ఇది చాలా చాలా ముఖ్యమైన తేడాను మనం గుర్తించాలి. మరి ఆ తరువాత ఉత్తరుడు అలా మౌనంగా ఉండిపోతే బుద్ధుడు అసలు మార్గం చెప్పుంటారు కదా, నిజమైన ఇంద్రియ నిగ్రహమంటే ఏమిటో. అవును. బుద్ధుడప్పుడు ఆనందుని వైపు తిరిగి, చూడు ఆనంద, పారాసిరియా చెప్పే ఇంద్రియ నిగ్రహం వేరు, మన ఆర్య వినయంలో అంటే నోబుల్ డిసిప్లిన్లో చెప్పే సాటి లేని ఇంద్రియ నిగ్రహం వేరు, దాని గురించి చెప్తాను విను అంటాడు. ఆనందుడు కూడా వింటానని చెప్పుంటారు. తప్పకుండా. భగవాన్, ఇదే సరైన సమయం, మీరు చెప్పండి, మేం విని గుర్తుంచుకుంటాం అంటారు. అప్పుడు బుద్ధుడు ఆనందునికి, మరి మనందరికీ కూడా జాగ్రత్తగా వినమని చెప్పి అసలైన ఇంద్రియ నిగ్రహాన్ని వివరిస్తారు. ఎలా? ఉదాహరణకు కన్ను తీసుకుందాం. ఒక భిక్షువు కంటితో ఒక రూపాన్ని చూశాడనుకోండి. సరే. సహజంగానే ఒక ఫీలింగ్, వేదన కలుగుతుంది. అది సంతోషం కావచ్చు, నచ్చితే సుఖవేదన, లేదా నచ్చకపోతే అసంతృప్తి, దుఃఖవేదన.
లేదా కొన్నిసార్లు ఏమీ అనిపించకపోవచ్చు. అది అదుఃఖమసుఖ వేదన అంటే తటస్థ భావన. అవును, ఇది మామూలే కదా. ఏదైనా చూసినప్పుడు ఇలాగే జరుగుతుంది. జరుగుతుంది. కాని ఇక్కడే సాధన మొదలవుతుంది. ఆ భావన కలగగానే ఆ భిక్షువు వెంటనే ఇది తెలుసుకుంటాడు. ఓకే, నాలో ఈ ఫీలింగ్ కలిగింది. కాని ఇది సంకతం. సంకతమంటే? అంటే ఇది శాశ్వతం కాదు. వేరే కారణాల వల్ల, పరిస్థితుల వల్ల పుట్టింది. మారుతుంది, పోతుంది. ఇది స్థూలమైనది. ఇది కారణజన్యం. అంటే దానంతట అదే లేదు, నేను చూట్టం అనే కారణం వల్ల పుట్టింది. ఆహా, అంటే ఆ ఫీలింగ్ వచ్చిన వెంటనే దాని నేచర్ని అనలైజ్ చేస్తున్నారన్నమాట. ఇది పర్మనెంట్ కాదు, కొన్ని కండిషన్స్ వల్ల వచ్చింది అని. సరిగ్గా. ఆ తరువాత అతను ఇంకో విషయం గ్రహిస్తాడు. ఈ సుఖం దుఃఖం, ఈ ఎమోషన్స్ కంటే ఉపేక్ష అంటే ఈక్వానిమిటీ ఉపేక్ష అంటే ఎమోషనల్ బ్యాలెన్స్ లాంటిదా? చాలా వరకు అలాంటిదే. అంటే సుఖదుఖాలకు అతీతంగా మనస్సు నిలకడగా, సమంగా, ప్రశాంతంగా ఉండటం. ఇదే శాంతమైనది, ఇదే ఉన్నతమైనది అని గ్రహిస్తాడు. మ్మ్. ఆ గ్రహింపు రాగానే అతనిలో మొదట కలిగిన ఆ సుఖం, దుఃఖం లేదా తటస్థ భావన ఏదైనా సరే వెంటనే, చాలా ఫాస్ట్గా, పెద్దగా కష్టపడకుండానే నిరోధించబడుతుంది. అంటే దాని ప్రభావం పోతుంది. దాని పట్టు సడలిపోతుందన్నమాట. అవును. అది మనస్సుని ఇంకా ఇబ్బంది పెట్టదు. దాని స్థానంలో ఉపేక్ష, ఆ సమచిత్తం వచ్చి స్థిరపడుతుంది. ఇది ఎంత వేగంగా జరుగుతుందంటే కళ్ళున్నవాడు రెప్పపాటులో కన్ను తెరిచి మూసినంత స్పీడుగా. ఒక్క నిమిషం, ఇక్కడ నాకు చిన్న డౌట్. అంటే సంతోషాన్ని కూడా వదిలేయాలా? మనకు నచ్చిన దాన్ని చూసినప్పుడు ఆనందం వస్తే దాన్ని కూడా ఆపేయాలా? అది తప్పు కాదు కదా? మంచి ప్రశ్న అడిగారు. చాలామందికి వస్తుంది డౌట్. ఇక్కడ ఆనందాన్ని లేకుండా చేసుకోవాలని కాదు ఉద్దేశ్యం. మరి? ఆ ఆనందానికి గాని లేదా కలిగే దుఃఖానికి గాని అతుక్కుపోకుండా ఉండటం ముఖ్యం. వాటి వల్ల మనసు బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవడం. ఓకే. ఆనందం కలిగితే ఆహా ఇదే కావాలి, ఇదే ఎప్పటికీ ఉండాలి అని దానికి బానిస కాకుండా దాని అశాశ్వత స్వభావాన్ని గుర్తుంచుకోవడం. అలాగే దుఃఖం వస్తే కుంగిపోకుండా ఇది కూడా శాశ్వతం కాదు అని తెలుసుకోవడం. అంటే ఫీలింగ్స్ వస్తాయి పోతాయి, వాటికి మనం రియాక్ట్ అయ్యే విధానంలో మార్పు రావాలన్నమాట. సరిగ్గా. ఉపేక్ష అంటే నిస్సత్వ కాదు, అది ఒక క్లియర్ మైండ్, ఒక స్థిరమైన మానసిక స్థితి. అర్థమైంది. అంటే రూపాన్ని చూడటం మానేయడం కాదు, చూసినప్పుడు వచ్చే ఎమోషన్కి కొట్టుకుపోకుండా దాన్ని గమనించి దాని నేచర్ని అర్థం చేసుకుని సమచిత్తంతో ఉండటం. ఇదే అసలైన నిగ్రహం. ఇది వింటుంటే చాలా ప్రాక్టికల్గా అనిపిస్తోంది. ఖచ్చితంగా. అందుకే దీన్ని సాటిలేని ఇంద్రియ నిగ్రహం అన్నారు. ఇదే సూత్రం మిగతా ఇంద్రియాలకు కూడా వర్తిస్తుంది. అంటే చెవి, ముక్కు అన్నిటికీనా? అవును. చెవితో శబ్దం విన్నప్పుడు కలిగే సుఖ, దుఃఖ, తటస్థ భావనల పట్ల కూడా ఇదే అప్రోచ్. వాటిని గమనించడం, వాటి స్వభావాన్ని తెలుసుకోవడం, ఉపేక్షను పెంచుకోవడం. ముక్కుతో వాసన చూసినప్పుడు, నాలుకతో రుచి చూసినప్పుడు, అంతే. శరీరానికి స్పర్శ తగిలినప్పుడు కలిగే అనుభూతిలో కూడా ఇదే వర్తిస్తుంది. మరి మనసు? చివరిగా మనసులో కలిగే ఆలోచనలు, ఐడియాలు, ఫీలింగ్స్, ధమ్మాలను తెలుసుకున్నప్పుడు కలిగే సుఖ, దుఃఖ, తటస్థ అనుభూతుల పట్ల కూడా ఇదే విధంగా వ్యవహరించాలి. వావ్! అంటే ప్రతి ఇంద్రియద్వారం దగ్గర మనం కాపలా ఉండాలన్నమాట. ఒక రకంగా అంతే. ప్రతి అనుభూతిని, అది కలిగించే వేదనను కేవలం గమనిస్తూ దాని అనిత్య స్వభావాన్ని తెలుసుకొని ఉపేక్షతో స్థిరంగా ఉండటమే ఆర్య వినయంలోని ఇంద్రియ నిగ్రహం. అన్ని సందర్భాల్లోనూ కీ పాయింట్ ఇదే అనిపిస్తుంది. ఫీలింగ్స్ని గమనించడం, అవి పర్మనెంట్ కావని గుర్తించడం, వాటికి అతీతంగా ఉపేక్ష, ఆ సమచిత్తాన్ని డెవలప్ చేసుకోవడం. వినడానికి చాలా బావుంది గానీ ప్రాక్టీస్ చేయాలంటే చాలా సాధన అవసరం అనిపిస్తోంది. నిజమే, అంత తేలిక కాదు. అందుకే బుద్ధుడు ఇంకో విషయం కూడా చెప్పారు. సాధన మార్గంలో ఉన్నవాళ్లకి సెక్క అంటే శిష్యుడు, ఇంకా నేర్చుకుంటున్నవాడు, మరియు పరిపూర్ణత సాధించిన వాళ్లకి అర్హతుడు అంటే నిష్ణాతుడు మధ్య ఈ ఇంద్రియ నిగ్రహంలో కొంచెం తేడా ఉంటుందని. ఓ, అంటే స్టేజెస్ ఉంటాయన్నమాట. ఎలా ఉంటుంది ఆ తేడా? సెక్క అంటే ఇంకా శిక్షణలో ఉన్నవాడు, అతనిలో ఇంకా రాగద్వేషాల ప్రభావం ఉంటుంది కదా. ఉంటుంది. కాబట్టి అతనికి ఇంద్రియాల ద్వారా సుఖం, దుఃఖం లేదా తటస్థ భావనలు కలిగినప్పుడు వాటిని ఇంకా యాక్టివ్గా, ప్రయత్నపూర్వకంగా తోసివేయాల్సి వస్తుంది. కొన్నిసార్లు వాటిని అసహించుకోవాల్సి కూడా రావచ్చు.
ఇది ఆ దశలో అవసరమైన ప్రయత్నం. ఆ రాగద్వేషాల పట్టు నుండి బయటపడటానికి ఇదొక టెక్నిక్ అన్నమాట. ఓకే, అర్థమైంది. ట్రైనీ స్టేజ్లో ఎక్కువ ఎఫర్ట్ పెట్టాలి. మరి అర్హుతుడు? అర్హుతుడు అంటే పరిపూర్ణత చెందినవాడు. ఆయన వ్యవహారం ఇంకా సూక్ష్మంగా, నైపుణ్యంగా ఉంటుంది. ఆయనలో రాగద్వేషాలు పూర్తిగా పోయుంటాయి కాబట్టి. బలవంతంగా తోసేయాల్సిన అవసరం లేదు. లేదు. ఆయనేం చేస్తారంటే, అనుకూలమైనది అంటే మనకు నచ్చేది అట్రాక్టివ్. ఏదైనా ఎదురైతే దాని పట్ల విముఖతతో పర్సెప్షన్ ఆఫ్ నాన్ రెపల్సివ్నెస్. ఉంటారు కూడా. అంటే దానికి అతుక్కుపోరు. అలాగే ప్రతికూలమైనది అంటే మనకు నచ్చనిది అన్ప్లెజెంట్ రిపల్సివ్ ఎదురైతే దాని పట్ల అనుకూలతతో పర్సెప్షన్ ఆఫ్ రిపల్సివ్నెస్ ఉంటారు. అంటే దాన్ని ద్వేషించరు. రెండిటిని సమంగా చూడగలరన్నమాట. అవును. ఇంకా చెప్పాలంటే ఈ రెండిటి పట్ల కూడా ప్లెజెంట్ అన్ప్లెజెంట్ విముఖతతో అంటే రెండిటికీ అతీతంగా ఉంటారు. చివరకు ఈ రెండిటిని అంటే ఈ ఇష్టం అయిష్టం అనే భావనల్నే పూర్తిగా వదిలేసి నిరంతరం పూర్తి ఎరుకతో సతి, పూర్తి తెలివితో సంపజన్య, సంపూర్ణమైన ఉపేక్షతో ఉంటారు. అమ్మో, అది చాలా చాలా ఉన్నత స్థితి కదా. అంటే ఇష్టమైన వాటి పట్ల కూడా అటాచ్మెంట్ లేకుండా, అయిష్టమైన వాటి పట్ల ద్వేషం లేకుండా ఆ రెండిటికీ అతీతంగా ఉండగలగడం ఊహించుకోవడానికే కష్టంగా ఉంది. అవును. అంటే అర్హతుడు రాగద్వేషాలకు పూర్తిగా అతీతంగా, ఎటువంటి బయాస్ లేకుండా పూర్తి సమచిత్తంతో, జ్ఞానంతో ఉంటాడనమాట. ఇదే సాధన యొక్క ఫైనల్ గోల్ అని క్లియర్గా తెలుస్తోంది. ఖచ్చితంగా. ఒక్క మాటలో చెప్పాలంటే అర్హతుడు దేనికి అతుక్కోడు, దేన్ని ద్వేషించడు, పూర్తి మానసిక స్వేచ్ఛతో ఉంటాడు. బుద్ధుడు ఈ అభ్యాసం ఎంత ముఖ్యమో చాలా స్ట్రాంగ్గా చెప్పారని కూడా అంటారు కదా. తన శిష్యులకు నేను చెప్పాల్సింది చెప్పాను, ఇక మీరే సాధన చేయాలి అన్నట్టు ప్రోత్సహించారని. నిజమే. ఇదిగో చెట్ల మొదళ్లున్నాయి, ఇవే ఏకాంత ప్రదేశాలు, శూన్యగారాలు. ఆనంద, వెళ్ళి ధ్యానించండి. సాధనలో అజాగ్రత్తగా ఉండొద్దు, తర్వాత బాధపడతారు. ఇదే నా చివరి మాట అన్నట్టుగా చెప్పారు. సాధన ఎంత ముఖ్యమో చెప్పడానికి. అంతేకాదు, ఈ ఇంద్రియ నిగ్రహం లేకపోతే ఎంత ప్రమాదమో చెప్పడానికి కొన్ని పవర్ఫుల్ పోలికలు, ఉపమానాలు కూడా వాడారు. ఇవి మనకి త్రిపిటకంలో వేరే చోట్ల కూడా కనిపిస్తాయి. ఎలాంటి ఉపమానాలవి? వింటే ఇంకా బాగా అర్థమవుతుందేమో. కొన్ని ముఖ్యమైనవి చెప్తాను. ఒకటి, కంచెలేని చేను లేదా తలుపులు తెరిచిన గ్రామం. ఇంద్రియ సంయమనం లేని సాధకుడు ఎలా ఉంటాడంటే, కంచెలేని పొలంలాగా లేదా రక్షణ లేని తలుపులు తెరిచున్న ఊరులాగా ఉంటాడట. అంటే క్లేశాలు, మనసులోని చెడు గుణాలు, రాగం, ద్వేషం, మోహం లాంటివి అవి దొంగల్లాగా ఈజీగా లోపలికి చొరబడి అతని మంచి గుణాలని అంటే శీలాన్ని, ఏకాగ్రతని, సమాధి, జ్ఞానాన్ని, ప్రజ్ఞని నాశనం చేస్తాయట. రక్షణ లేదన్నమాట. ఇంకోటి, సరిగా కప్పని పైకప్పున్న ఇల్లు సరిగ్గా పైకప్పు లేని ఇంట్లోకి వాన నీరు ఎలా సులభంగా వచ్చేస్తుందో, అవును, అలాగే ఇంద్రియ నిగ్రహం అనే కప్పు సరిగ్గా లేని మనసులోకి రాగం అంటే ఆశా, వ్యామోహం, అటాచ్మెంట్ సులభంగా చొరబడి మనసుని పాడు చేస్తుందట. ఇది కూడా బాగా అర్థమయ్యేలా ఉంది. ఇంకొకటి చాలా చాలా తీవ్రమైన హెచ్చరిక. వేడి ఇనుప శలాక. కంటితో రూపాలని చూసి వాటి నిమిత్తాలని పట్టుకోవడం కన్నా. ఒక నిమిషం, నిమిత్తాలని పట్టుకోవడం అంటే మళ్ళీ చెప్పండి. నిమిత్తాలు అంటే ఒక వస్తువుని లేదా వ్యక్తిని చూసినప్పుడు దాన్ని కేవలం ఇది ఒక వస్తువు అని చూడకుండా, అబ్బా ఎంత అందంగా ఉంది అనో, ఛీ ఎంత దరిద్రంగా ఉంది అనో, దాని ఆకర్షణీయమైన అట్రాక్టివ్ లేదా వికర్షణీయమైన రిపల్సివ్ లక్షణాల మీద మనసు పెట్టడం అనమాట. అంటే దాని గుణాలని బట్టి వెంటనే జడ్జి చేయడం. అవును, ఆ లక్షణాలకే ప్రాధాన్యత ఇచ్చి వాటికి లొంగిపోవటం. ఇలా చేయడం వల్ల వెంటనే ఏమవుతుంది, రాగం, ఇష్టం కావాలి అనే ఆశ లేదా ద్వేషం, అయిష్టం వద్దు అనే వికర్షణ పుడతాయి. ఈ రాగద్వేషాలే మనల్ని సంసారంలో బంధించేవి, దుఃఖానికి కారణమయ్యేవి. అందుకే బుద్ధుడు అంత తీవ్రంగా హెచ్చరించారు, ఇలాంటి నిమిత్తాల్ని పట్టుకుని రాగద్వేషాలకు లోనవ్వటం కన్నా కాలుతున్న మండుతున్న ఇనుప శలాకతో కంటిని పొడుచుకోవటం మేలు అని. అబ్బో, అంత ఘాటుగానా? అంటే ఆ లక్షణాల్ని పట్టుకోవడం అంత ప్రమాదకరమన్నమాట. అవును, భౌతికమైన గాయం కన్నా మానసికమైన ఈ గాయం, ఈ బంధం,
ఎక్కువ ప్రమాదకరమని చెప్పడం దాని ఉద్దేశ్యం. ఎప్పుడు క్లియర్గా అర్థమైంది. ఆ పోలిక ఎంత తీవ్రంగా ఉన్నా ఇంద్రియ నిగ్రహం ఎందుకు అంత ముఖ్యమో చెప్తోంది. ఇది మన నైతికతను, శీలం కాపాడుకోవడానికి, లోభం, ద్వేషం లాంటివి రాకుండా చూసుకోవడానికి, మనసులోకి ఆశలు, వ్యామోహాలు, రాగం చొరబడకుండా ఉండటానికి అత్యవసరమని స్పష్టమవుతోంది. నిజమే. దీనికి సతి అంటే ఎరుక, మైండ్ఫుల్నెస్ ఒక కవచంలా పనిచేస్తుంది అన్నారు కదా. ఎరుకతో ఉంటేనే గదా ఈ నిమిత్తాలని గమనించి వాటికి లొంగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సతితో కూడిన ఉపేక్షయే దీనికి పరిష్కారం. అయితే ఈ సిద్ధాంతాలు, ఈ ఉపమానాలు వింటుంటే ఇది చాలా గొప్ప సాధన అని అర్థమవుతోంది. మరి నిజంగా ఇలాంటి నిగ్రహాన్ని సాధించి ఆచరించి చూపించిన వాళ్ళున్నారా? మనకు తెలిసిన కథలేమైనా ఉన్నాయా? ఓ, చాలా ఉన్నాయి. ఇది కేవలం థియరీ కాదు, ప్రాక్టీస్ చేస్తే సాధ్యమే అని నిరూపించిన అద్భుతమైన కథలు ఉన్నాయి. కొన్ని ముఖ్యమైనవి క్లుప్తంగా చెప్తాను. చెప్పండి, వినాలనుంది. ఒకటి, వంగీసుడు. ఈయన కొత్తగా భిక్షువోయేన వ్యక్తి. ఒకసారి భిక్షాటనకు వెళ్ళినప్పుడు ఒక అందమైన స్త్రీని చూసి ఆయనలో తీవ్రమైన కామరాగం అంటే లస్ట్ కలిగింది. ఆయన తట్టుకోలేక వెంటనే ఆనందుని దగ్గరకు వెళ్లి, నా మనసు మండిపోతోంది అని తన బాధ చెప్పుకున్నాడు. అప్పుడు ఆనందుడు చాలా చక్కగా చెప్పారు, నీ మనసు తప్పుగా గ్రహించడం విపరీత సంజ్ఞ వల్లే అలా మండుతోంది. నిన్ను ఆకర్షించే ఆ అందమనే లక్షణాన్ని, శుభనిమిత్తాన్ని వదిలేయి. దానికి బదులు శరీరం ఎంత అశాశ్వతమైనదో, అశుభమైనదో, అనిత్యం, అశుచి, దానిమీద ధ్యానం పెట్టు. అశుభ భావన ఇవన్నీ నశించిపోయేవి, దుఃఖంతో కూడుకున్నవి, వీటిలో శాశ్వతమైన ఆత్మనేది లేదు అని తెలుసుకో అని సలహా ఇచ్చారు. వంగీసుడు ఆ విధంగా అశుభచింతన చేసి ఆ రాగాన్ని జయించి మనసు కుదుటపడ్డాక మళ్లీ ప్రశాంతంగా భిక్షాటనకు వెళ్లగలిగాడు. అంటే ఫోకస్ మార్చడం ద్వారా ఆ తీవ్రమైన ఎమోషన్ని ఓవర్కమ్ చేశారన్నమాట. అవును. ఇక రెండోవి ఇంకా అసాధారణమైన ఉదాహరణ, చిత్తగుప్త స్థవిరుడు. విన్నా నీ పేరు. ఈయన ఒక గుహలో ఏకంగా 60 సంవత్సరాలు నివసించారు. 60 ఏళ్ల? అవును. ఆ గుహ గోడల మీద బుద్ధుల జీవిత కథలకి సంబంధించిన చాలా అందమైన పెయింటింగ్స్ ఉన్నాయట. కాని ఈయన ఆ 60 ఏళ్లలో ఒక్కసారి కూడా కన్నెత్తి వాటిని చూడలేదట. నమ్మశక్యంగా లేదు. అంతేకాదు, గుహ బయట ద్వారం దగ్గర ఒక పెద్ద పున్నాగ చెట్టుండేదట. దాన్ని కూడా ఆయనెప్పుడూ తలెత్తి పూర్తిగా చూడలేదు. ప్రతి ఏడూ అది పూలు పూసినప్పుడు కింద రాలిన పూలని చూసి మాత్రమే ఓ, చెట్టు పూసింది అని తెలుసుకునేవారట. అబ్బో! రాజుగారు పిలిస్తే కూడా వెళ్లలేదు. చివరికి రాజుగారు ఊళ్ళో కొంతమంది తల్లులని బంధిస్తే వాళ్ల పిల్లలమీద జాలితో రాజధానికి వెళ్లారు. అక్కడ రాజు, రాణి ఇద్దరూ వచ్చి నమస్కరిస్తే వాళ్లని ప్రత్యేకంగా చూడకుండా, ఎవరు నమస్కరిస్తున్నారో కూడా పట్టించుకోకుండా మహారాజు క్షేమంగా ఉండుగాక అని మాత్రమే దీవించారట. రాజు, రాణి అని కూడా గమనించలేదా? లేదు. అంత నిర్లిప్తత, సమచిత్తం. చివరికి తన గుహకు తిరిగి వెళ్లి ధ్యానం చేస్తూ అర్హత్వాన్ని అంటే పరిపూర్ణ జ్ఞానస్థితిని పొందారు. 60 ఏళ్లు చూడకపోవడం అది మామూలు నిగ్రహం కాదు. చూసే అవకాశం ఉండి కూడా చూడకుండా ఉండటం అసామాన్యం. నిజమే. చివరిగా ఇంకొకరి గురించి చెప్తాను, మహామిత్ర స్థవిరుడు. సరే. ఈయన వాళ్లమ్మగారికి ఒకసారి తగ్గని, చాలా బాధ పెట్టే విషపు పుండయిందట. వాళ్ల చెల్లెలు, ఆమె కూడా భిక్షుణి, ఈ విషయం అన్నగారికి చెప్పింది. అప్పుడు ఆయన, నాకు మందులవి తెలియవు కాని ఒక సత్యవాక్కు పలుకుతాను అన్నారు. సత్యవాక్కు అంటే? అంటే యాక్ట్ ఆఫ్ ట్రూత్. ఆయన ఇలా అన్నారు, నేను భిక్షుగా మారినప్పట్నుండి ఈ క్షణం వరకు ఏ స్త్రీని కూడా తప్పుడు ఉద్దేశ్యంతో అంటే కామచిత్తంతో, రాగంతో చూడలేదు. ఇది నిజం. ఈ మాట కనుక నిజమైతే మా అమ్మ పుండు మానిపోవుగాక అని చెప్పి తల్లి శరీరాన్ని ప్రేమగా నిమరమని తన చెల్లికి చెప్పారు. ఆ తర్వాత ఆమె అలా చెయ్యగానే ఆ పుండు నీటిబుడగ పగిలినట్టు పగిలి వెంటనే మానిపోయిందట. వావ్! ఈ కథలు వింటుంటే ఇంద్రియ నిగ్రహం, ఉపేక్ష, సత్యం వీటికి ఎంత శక్తుందో అర్థమవుతోంది. ఇవి కేవలం పుస్తకాల్లో మాటలుగాదు, తీవ్రమైన సాధన ద్వారా ఇలాంటి స్థితులు, శక్తులు కూడా సాధ్యమే అనిపిస్తోంది. ముఖ్యంగా ఆ చిత్తగుప్త స్థవిరుడి కథ మన నిగ్రహశక్తికి అసలు లిమిట్స్ ఉన్నాయా అనిపించేలా ఉంది. ఖచ్చితంగా. కాబట్టి ఈ ఇంద్రియ భావనా సుత్తం యొక్క మొత్తం సారాంశం, మనం తీసుకోవలసిన మెయిన్ పాయింట్ ఏమిటంటే, నిజమైన ఇంద్రియ నిగ్రహం అంటే ఇంద్రియాలను బలవంతంగా మూసేయడం కాదు, వాటి అనుభవాల నుండి పారిపోవడం కాదు.
మన 6 ఇంద్రియాల ద్వారా కలిగే అనుభవాలను అవి సుఖంగా ఉండని, దుఃఖంగా ఉండని లేదా న్యూట్రల్గా ఉండని వాటిని ఎరుకతో, సతితో గమనించాలి. వాటి అసలు స్వభావాన్ని, అశాశ్వతం, కారణాల వల్ల పుట్టాయి అని తెలుసుకోవాలి. వాటి పట్ల రాగానికి, అటాచ్మెంట్కి, ద్వేషానికి, అవర్షన్కి అతీతంగా ఉపేక్షాభావంతో, సమచిత్తంతో ఉండాలి. ఇదే అస్సలైన డెవలప్మెంట్ ఆఫ్ సెన్సెస్ అన్నమాట. ఇది మన నైతిక ప్రవర్తనను, శీలం కాపాడుతుంది. ఎందుకంటే రాగద్వేషాలు కంట్రోల్లో ఉంటే చెడు పనులు చేసే అవకాశం తగ్గుతుంది. అవును. మనస్సును ప్రశాంతంగా ఉంచుతుంది. బయట ఏం జరిగినా లోపల తుఫాను రేగకుండా ధ్యానంలో ఏకాగ్రత కుదరడానికి కూడా ఇది ఎంతగానో హెల్ప్ చేస్తుంది. నిజమే. బుద్ధులు చెప్పినట్లు విషయాల ఆకర్షణ వికర్షణ లక్షణాలను, నిమిత్తాలను పట్టుకోకుండా ఉన్నది ఉన్నట్లుగా చూడాలి, కేవలం గమనించాలి. అవును. చిత్తగుప్త, మహామిత్రలాంటి మహాస్థవిరుల వలె నిరంతరం ఇంద్రియాలను కాపలా కాసుకుంటూ సంవరణం, ఈ నిగ్రహాన్ని పాటిస్తూ ఉండమని బుద్ధుడు ప్రోత్సహించారు. ఇది మన మంచికోసమే చెప్పిన మార్గం. లేకపోతే మారుడి వలలో పడతామని కూడా హెచ్చరించారు కదా. అవును. మారుడంటే మనల్ని ప్రలోభపెట్టే శక్తులన్నమాట. ఇంద్రియ నిగ్రహం లేకపోతే వాటికి సులభంగా లొంగిపోతాం. మరి ఈ రోజుల్లో పరిస్థితి చూస్తే స్మార్ట్ ఫోన్లో, సోషల్ మీడియా, టీవీ, యాడ్స్ ఒకటేమిటి, మన ఇంద్రియాలను నిరంతరం లాగేసేవి, ఉత్తేజపరిచేవి ఎన్నో ఉన్నాయి కదా. నిజమే. అప్పటికన్నా ఇప్పుడింకా ఎక్కువయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సుత్తంలో చెప్పిన ఆ ఉపేక్ష సూత్రాన్ని, ఆ సమచిత్తాన్ని పూర్తిగా కాకపోయినా కొంచెమైనా మన డైలీ లైఫ్లో ఎలా అప్లై చేసుకోవచ్చు? చిన్న చిన్న విషయాల్లో అయినా క్షణికావేశాలకు లోనవకుండా వచ్చేపోయే భావోద్వేగాలను గమనిస్తూ కొంచెం స్థిరంగా ఉండటానికి ఎలా ప్రయత్నించవచ్చు? దీని గురించి ఆలోచించడం బహుశా మనందరికీ ఈ రోజులో చాలా అవసరమేమో అనిపిస్తోంది. తప్పకుండా. అదే అసలైన సాధన. ఇదే ఈనాటి మన పరిశీలన. ధన్యవాదాలు. ధన్యవాదాలు.